CSBIS అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఎకానమీ విస్తరిస్తోంది. ఇంటర్నెట్ పెనిట్రేషన్ పెరిగిపోతోంది. ప్రజల చేతిలో డిస్పోజబుల్ ఇన్కమ్ కూడా ఎక్కువ అవుతోంది. భారత్ లాంటి దేశాల్లో యువ జనాభా కూడా పెరిగిపోతోంది. వీటన్నిటి పరిణామమే ఎంటర్టైన్మెంట్, ముఖ్యంగా ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్. దీని పరిణామమే ఆన్లైన్ గేమింగ్. చేతిలో మొబైల్ ఫోన్, పొద్దున్న లెగిస్తే రాత్రి వరకు ప్రతిదానికి మొబైల్, ఆటోమేటిక్గా ఆన్లైన్ గేమ్స్. అయితే ఆన్లైన్ గేమ్స్ అన్నీ చెడ్డవని కాదు, లేదా అన్నీ మంచివని కూడా కాదు. సో ఆన్లైన్ గేమింగ్ అనేది మనం చూస్తే 2 రకాల గేమ్స్ ఉంటాయి. ఒకటి గేమ్ ఆఫ్ ఛాన్స్, రెండోది గేమ్ ఆఫ్ స్కిల్. ఛాన్స్ అంటే అదృష్టం ప్రకారం. తీన్ పత్తి ఉందనుకోండి, అది గేమ్ ఆఫ్ ఛాన్స్. రష్యన్ రౌలెట్ ఉందనుకోండి, అది గేమ్ ఆఫ్ ఛాన్స్. అంటే కేవలం అది గ్యాంబ్లింగ్ అనమాట, అదొక జూదం లాంటిది. గేమ్ ఆఫ్ స్కిల్ అంటే మన యొక్క స్కిల్ కొంత ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి చెస్ గేమ్, ఆన్లైన్ చెస్ కానీ, ఆన్లైన్ రమ్మీ కానీ, ఆన్లైన్ పోకర్ కానీ, ఫ్యాంటసీ గేమ్స్ కానీ, ఇవన్నీ కూడా. సుప్రీంకోర్టు ప్రకారం గేమ్ ఆఫ్ స్కిల్ అనేది మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)Gలో ఎలో అయింది. కాబట్టి గేమ్ ఆఫ్ స్కిల్స్ని మనం బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ గేమ్ ఆఫ్ ఛాన్స్ అనేది గ్యాంబ్లింగ్ అనమాట, అదొక జూదం లాంటిది. వాటిని ఇల్లీగల్గా చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పి. సో బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే భారతదేశంలో దీనికి సంబంధించి ఒక చట్టం ఉంది, పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 అని చెప్పి. ఈ చట్టం ఇంకా మనకి ఉందన్నమాట. అయితే ఆన్లైన్ గేమింగ్లో రకరకాల కంటెంట్ ఉంది. మీరు చూస్తుంటారు, చిన్నపిల్లలు చూస్తుంటారు, గన్నులు పెట్టి కాల్ చేస్తూ పరిగెట్టుంటాం. వాయిలెన్స్ని అంటే చిన్నప్పటి నుంచే మనలో ఒక వాయిలెంట్ యాటిట్యూడ్ని ప్రమోట్ చేయటం. తర్వాత అడిక్టివ్ గేమ్స్, బ్లూ వేల్ ఛాలెంజ్ అని అప్పుడు ఒకటి వచ్చింది, అది మనం అడిక్ట్ అయిపోతాం దానికి. తర్వాత అడల్ట్ సెక్షువల్ కంటెంట్ ఉన్న గేమ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. సో వీటన్నిటిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మొత్తం ఈ అంశం మీద, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ అంశం మీద నోడల్ ఏజెన్సీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు. ఒక డెవలపింగ్ కంపెనీ ఆన్లైన్ గేమ్ని డెవలప్ చేసి ఇంకొక కంపెనీ అంటే ఏదైనా ప్లాట్ఫామ్కి ఇస్తుంది అనుకోండి, ఆ ప్లాట్ఫామ్ తన ప్లాట్ఫామ్లో దాన్ని పబ్లిష్ చేస్తాయి. ఎప్పుడైతే పబ్లిష్ అవుద్దో అంతకంటే ముందు సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం లేదా సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ ఈ గేమ్ సంబంధించి పూర్తి స్థాయిలో ఒక రెగ్యులేషన్ చూడాలి. అంటే ఆ గేమ్ వాయిలెంట్ కంటెంట్ ఉందా, సెక్షువల్ కంటెంట్ ఉందా, అడిక్టివ్ కంటెంట్ ఉందా అని. ఒకవేళ అలాంటి కంటెంట్ ఉంటే రెగ్యులర్గా గేమ్లో వార్నింగ్స్ వస్తూ ఉండాలన్నమాట. రెగ్యులర్గా ఆ గేమ్లో కింద రాస్తూ ఉండాలి. తర్వాత గేమ్కి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకున్న తర్వాతే ఆ గేమ్ని పబ్లిష్ చేయాలి. రెండోది, ఈ ఎవరైతే గేమ్స్ చేస్తారో కంపెనీస్ అన్నీ కూడా రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. గేమ్స్ తయారు చేస్తారో, డెవలప్ చేస్తారో. దాంతోపాటు ఈ మొత్తం ఈ ట్రాన్స్పరెన్సీ ప్రమోట్ చేయడానికి వీళ్ళు లా ఆఫ్ ద ల్యాండ్ అంటే ప్రతి గేమ్ కూడా లేదా గేమ్ తయారీ సంస్థ కూడా చట్టాలు పాటిస్తున్నారా లేదా, ఆ గేమింగ్ సంబంధించిన అన్ని అంశాలు సరిగ్గా ఉన్నాయి లేదా, ఐపీసీకి వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రతిదీ చూస్తారనమాట. దాన్ని కంప్లై చేస్తున్నారా లేదా అని చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ ఉండి మొత్తం దీన్ని కంప్లై చేస్తున్నారా లేదా గమనిస్తుంటారు. దాని తర్వాత గేమింగ్ సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చీఫ్ గ్రీవెన్స్ ఆఫీసర్, గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఉంటుంది, దానికి చీఫ్ గ్రీవెన్స్ ఆఫీసర్ కూడా ఉంటారనమాట. దాంతోపాటు కేవైసీ నామ్స్ కూడా, ఎవరైతే గేమ్స్లో రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళు రెస్పాన్సిబుల్ గేమింగ్ బిహేవియర్ లేదా అప్రాప్రియేట్ గేమింగ్ బిహేవియర్ చూపిస్తామని చెప్పి వాళ్ళు కేవైసీ నామ్స్ అన్నీ ఫిల్ చేసి ఉండాలి. దానిలో ప్రాపర్గా వాళ్ళు రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. అయితే చైనా లాంటి దేశాల్లో కొన్ని ఉన్నాయన్నమాట, కొన్ని మెకానిజమ్స్ ఇంకా బాగున్నాయి. ఉదాహరణకి ఒక ఎడిక్టివ్ గేమ్ చాలాసేపు ఆడుతున్నారు అనుకోండి, 1 గంటకు పైగా ఆడుతున్నారు, 2 గంటల పైగా ఆడుతున్నారు, కొంత నిర్దిష్ట సమయం తర్వాత అది లాక్ అయిపోద్ది అనమాట గేమ్. ఇలాంటి రూల్స్ తీసుకొస్తుంటే భవిష్యత్తులో అలాంటివి కూడా మెకానిజమ్స్ మనం చేయొచ్చు. CSBIS అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.